ప్రభుత్వ రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రభుత్వ రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రభుత్వ రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రభుత్వ రిజిస్టర్ కార్యాలయాన్ని జీవో నంబర్ 396 ను 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 ప్రభుత్వం దిగువచ్చి మా యొక్క డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ కార్యక్రమాన్ని ఉద్ధృతం చేసి ప్రభుత్వానికి మా యొక్క నిరసన తెలియజేస్తూ మేము అన్ని కార్యకలాపాలను కూడా దిగ్బంధం చేస్తున్నా కూడా ప్రభుత్వానికి మేము కాబట్టి మా మొర ఆలకించి ప్రభుత్వం వెంటనే దిగువచ్చి మా యొక్క డిమాండ్లను మా యొక్క కోరికను కూడా ప్రభుత్వం మేము కోరుతున్నాము. మేము ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కన్నా మేము ఎక్కువ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే సంస్థ మాది. కాబట్టి మేము ఎటువంటి ఇది లేకుండా ప్రభుత్వానికి మేము స్థిరాస్తులను ప్రజలకు అందించి వారి యొక్క ఆస్తులకు రక్షణ కల్పించి రిజిస్ట్రేషన్ కల్పించి తద్వారా ప్రభుత్వానికి మా వల్ల కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నది. కాబట్టి మా మొర ఆలకించి ప్రభుత్వం వెంటనే ఈ జీవో నెంబర్ 396ను రద్దు చేయవలసిందిగా మేము కోరుతున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖలందరూ కూడా నిరసనగా సమ్మె చేస్తామని కూడా మేము దస్తావేజు లేఖల పిలుపు మేరకు ఈరోజు చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖల సంఘం తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఎందుకనగా రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ ప్రభుత్వ రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంగా కనిపిస్తున్నది. కాబట్టి మేము దానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ మా యొక్క ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మునుపు బ్రిటిష్ కాలం నుండి కూడా దస్తావేజు లేఖలు అనేది ఒక గౌరవమైన ఉద్యోగం. దీంట్లో ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ జీతాలు కానీ మాకు ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి ఉపాధి కూడా కానీ వేతనాలు కానీ కల్పించలేదు. మేము స్వతంత్ర జీవనం చేస్తూ ప్రభుత్వం యొక్క ఆస్తులను పెంపొందించేదానికి రిజిస్టర్ కార్యాలయాలు పనిచేస్తూ మేము ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతున్నాం. మాకు ప్రభుత్వం ఎలాంటి భరణము కానీ తర్వాత ఉపాధి కానీ కల్పించడం లేదు. చాలామంది రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఈ దస్తావేజు లేఖల యొక్క వృత్తిని నేర్చుకుని వారు యొక్క కుటుంబాలను జీవనం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు ఇదివరకే గత ప్రభుత్వం కాదు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2016లో ఈ ప్రైవేటీకరణకు ఆనాటి ప్రభుత్వం జీవో తెచ్చింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖలందరూ ఉద్యమాలు చేపట్టడంతో ఆ యొక్క విషయాన్ని కూడా విరమించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తెరపైకి ఈ యొక్క జీవో నెంబర్ 396ని తెరపైకి తెస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రైవేటు వారికి అప్పగించి వారి ద్వారా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు చేయడానికి కూడుకున్నది. కాబట్టి వేలాది మంది దస్తావేజు లేఖల్లో యొక్క జీవనము దీనివలన ఆగిపోతుంది. వారి యొక్క కుటుంబాలు రోడ్డును పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క జీవోను రద్దు చేసి యథావిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో దస్తావేజు లేఖల్లో ఎటువంటి రెన్యూమినేషన్ లేకుండా ఎటువంటి ప్రభుత్వ జీతం లేకుండా పనిచేస్తున్నారు. వారి యొక్క జీవన విధాన్ని అలాగనే కొనసాగించి ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దు చేసి అందరూ కూడా దస్తావేజు లేఖలకు ఉపాధి కల్పించవలసిందిగా మేము మరి కోరుతున్నాం. ఆ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖలందరూ కూడా ఉద్యమిస్తామని కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మా యొక్క గోడును ప్రభుత్వం ఆలకించి మా యొక్క విన్నపాలను కూడా ప్రభుత్వం ఆలకించి మా యొక్క జీవనోపాధికి ప్రభుత్వం చేయూతనివ్వాల్సిందిగా మేము మరీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.